మీ కూతురు అక్షయ ప్రాణాలు ఆ అమ్మవారే కాపాడుతుంది అని మాతాశ్రీ అవనితో చెప్తూ ఉంటుంది. మేము జన్మరిచ్చిన రూపాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేము మాతాశ్రీ. అలాని అర్చన రూపం మాకు నచ్చలేదని కాదు, ఇంకేదైనా పరిష్కారాన్ని సూచించండి అని శ్రీకర్ అంటూ ఉంటాడు. తాళపత్ర గ్రంథాల్లో పరిష్కారం సూచించిన విధంగా మీకు చెప్పాను అని మాతాశ్రీ చెప్పిన మాటలను అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది. ఇదమ్మా అక్షయ జరిగింది, ఇందుకే నిన్ను గుడికి తీసుకొచ్చాను అని చెప్పి అవని అంటూ ఉంటే, ఎందుకు మీరు ఇంతలా బాధపడుతున్నారు? నేను అర్చన రూపంలో ఉన్న అక్షయ రూపంలో ఉన్న మీ బిడ్డనే. మీరు నా వాళ్ళు, పల్లెటూరి వాళ్ళు, మన వాళ్ళు, వాళ్ళందరి కోసం మన బాధ్యత ప్రకారం మనం చేయాల్సినవన్నీ చెయ్యాలి అని అక్షయ అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది. ఆ రోజు అమ్మవారి సమక్షంలో నన్ను అర్చన నుంచి అక్షయ్గా మార్చుకున్నావు. ఇప్పుడు మళ్ళీ ఆ భవానీని వేడుకోమ్మా, ఖచ్చితంగా నీకు అర్చన రూపం చూపిస్తుంది అని చెప్పి అక్షయ్ అంటుంది. రామ్మ అక్షయ అని చెప్పి అవని అక్షయ్ను ఒక దగ్గర కూర్చోబెట్టి తన పైన నీళ్లు పోస్తూ పవిత్ర స్నానం చేపిస్తూ ఉంటుంది. కాసేపటికి ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి. ఆకాశంలో నుంచి ఒక శక్తి అమ్మవారి విగ్రహంలోకి వెళ్తుంది. ఆ శక్తి అక్షయ్లోకి వెళ్ళి అక్షయ కాస్త అర్చనగా మారిపోతుంది. వెంటనే అర్చన అవనిని చూసి అవనిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అమ్మ అర్చన, నువ్వు బాధపడకమ్మా అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఎందుకు బాధపడతాను నాన్న? నానమ్మ లాంటి గొప్ప జాతకం నాది. అమ్మ గొప్ప ఇంటికి కోడలైంది. మన పైన పల్లెటూరి వాళ్ళ బాధ్యత ఉంది. మనం చేయాల్సినవన్నీ కూడా తూచా తప్పకుండా చేద్దాం నాన్న. ఆ అమ్మవారు మనకు అండగా ఉంటుంది. అమ్మవారు ఉండగా మనకి ఏమీ జరగదు నాన్న, అంతా మంచి జరుగుతుంది. నానమ్మను కాపాడుకుందాం, పల్లెటూరి సమస్యను తరిమి కొడదాం అని అర్చన చెప్తూ ఉంటుంది. ఇది జరిగిందంతా కూడా అని అవని పల్లెటూరి వాళ్లకు చెప్తూ ఉంటుంది. అది విన్న పల్లెటూరి వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. మీరెవరు కూడా అర్చనను చూసి అర్చన అనుకోవాల్సిన అవసరం లేదు. తను మా కూతురు అక్షయ్గానే మీ ముందుకు వచ్చింది, మీరు అక్షయ్గానే పిలవండి అని చెప్పి అవని శ్రీకర్ పల్లెటూరి వాళ్ళకు చెప్తూ ఉంటారు. మీరంతా నాకు సహకరిస్తే దుష్టశక్తిని తరిమి కొడదాము, ఊర్లో ఆనందాలు తీసుకొద్దాము అని అవని పల్లెటూరి వాళ్లకు చెప్తూ ఉంటుంది. ఇదంతా విన్న కృష్ణబాబు నిహారిక మాకెందుకో ఇదంతా నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్తూ ఉంటారు. అమ్మ అవని, మేం నమ్ముతామమ్మా నీ మాటలను అని పల్లెటూరి వాళ్ళు అంటారు. చాలా సంతోషం అండి, మేము చేయాల్సింది చేస్తాము, పల్లెటూరులో సంతోషాన్ని మిగుల్చుతాము అని అవని అంటుంది. సరే అవనమ్మా అని పల్లెటూరి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మావయ్య రండి వెళ్దాం అని అవని అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని లోపలికి వెళ్తుంది. నాకెందుకో ఈ అవని చెప్పిందంతా కూడా అబద్ధం అనిపిస్తుంది అని నిహారిక అంటుంది. అవును, తల్లి కూతుర్లిద్దరూ కలిసి ఏదో నాటకం ఆడారు, అందుకే మనల్ని ముందే పంపించేశారు. అక్షయ అర్చన వేరని నిరూపిద్దాము ఇక మీదట అని చెప్పి వసంత నిహారిక కృష్ణబాబులకు చెప్తూ ఉంటుంది. అవునక్క, మన టార్గెట్ అదే అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు వసీకర శవాల కోటలో ఉండి పూజలు చేస్తూ ఉంటుంది. మాయా వసీకరను చూసి, వసీకర ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను పూజలు చేస్తున్నాను అని చెప్పి వసీకర చెప్తూ ఉంటుంది. అవని వాళ్ళు భయపడిపోయినట్టున్నారు. పెద్ద దిక్కు అయిన వేదవతి కనిపించకపోవడంతో అందరూ కూడా మూటముల్ల సర్దుకొని పల్లెటూరికి వచ్చేసినట్టున్నారు. వేదవతిని కిడ్నాప్ చేసి మంచి పని చేశామనిపిస్తుంది అని మాయ అంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది మాయ ఈ విషయం వింటుంటే అని వసీకర్ అంటుంది. సంతోషపడి మన అనుకున్న పనిని మర్చిపోతే కుదరదు వసీకర అని మాయ చెప్తూ ఉంటుంది. అనుకున్న పని ఎలా మర్చిపోతాం మాయా అని వసీకర అంటూ ఉంటే, సంతోష సమయంలో ఒక్కొక్కసారి మనం అనుకున్న పనులను మర్చిపోతాము. అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఆ అక్షయ్ను నువ్వు అనుకున్న విధంగా చేస్తేనే నీ రూపం నీకు తిరిగి వస్తుంది. ఆ అవని పులి బోనులో అడుగు పెట్టింది. పులి బోనులోకి వస్తున్న అవని పగడ్బందీగా ఏదో ప్లాన్ చేసుకొనే ఉంటుంది. అవని అంత ఈజీగా పులి బోనులోకి రాదు. అవని సంగతి నీకు తెలుసు కదా, అడవిలో మనం అష్టదిగ్బంధనం చేసిన విగ్రహాలను సొంతం చేసుకుంది. అది చాలదన్నట్టు నువ్వు తయారు చేసిన రాక్షసులను కూడా అంతం చేసింది. అలాంటి శక్తివంతురాలు అవని. అవని విషయంలో జాగ్రత్తగా ఉండు వసీకర అని మాయ చెప్తూ ఉంటుంది. కంగారు పడకు, ఆ వేదవతి మన దగ్గర ఉన్నంతసేపు మనం అవనికి భయపడాల్సిన అవసరం లేదు. అమావాస్య దగ్గరలో ఉంది.
అమావాస్యలోపు ఆ అక్షయ్ను ఈ శవాల కోటకి తీసుకొస్తాను. శవాల కోటలో అక్షయ్ను బంధిస్తాను. అమావాస్య రోజే బలి ఇచ్చేస్తాను అని వశీకర మాయతో చెప్తూ ఉంటుంది. సరే వశీకర, జాగ్రత్త, ఎవరికి ఎలాంటి అనుమానం రానివ్వకు అని చెప్పి మాయ మాయమైపోతుంది. ఇక మరోవైపు అవని అన్నపూర్ణదేవి విగ్రహానికి పూజ చేస్తుంది. మాయ హారతి తీసుకోండి అని అవని అంటుంది. ఇక ప్రసాదరావు హారతి తీసుకుంటాడు. కుటుంబ సభ్యులందరికీ కూడా హారతి ఇచ్చిన తర్వాత మీ అందరి అనుమానాలేంటో చెప్పండి, నేను తీరుస్తాను అని అవని నిహారిక కృష్ణబాబుల్ని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవాలంటారు. వీళ్ళ సమస్య ఏంటో ముందు మనం తెలుసుకుందాము అని చెప్పి అక్షయ్ అంటుంది. చెప్పండి, మీ సమస్య ఏంటి? మీ సమస్యకు నేను పరిష్కారం చూపిస్తాను అని అక్షయ్ అంటుంది. మీ తల్లి కూతుర్లిద్దరూ కలిసి నాటకాలు ఆడింది చాలు అని వసంత్ అంటుంది. ఏం నాటకాలు ఆడాము, మేమేం చేశాము అని చెప్పి అవని అంటుంది. దుష్టశక్తి మీ పైన కోపంగా ఉంది. మీ వల్ల మా ప్రాణాలు ఎక్కడ పోతాయోనని భయంగా ఉంది అని కృష్ణబాబు అంటాడు. దుష్టశక్తి మా పైన కోపంగా ఉందా? అలా అని మీతో చెప్పిందా అని చెప్పి అవని అంటుంది. ఇక్కడ చూస్తుంటే అలానే అనిపిస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటాడు. దుష్టశక్తి మా పైన పగతో లేదు, ఇక్కడ బందీగా ఉంది. మీ అమ్మను కాపాడటం కోసం నా కూతుర్ని తీసుకొచ్చి ఆ దుష్టశక్తికి బలి ఇవ్వాల్సి వస్తుంది. దుష్టశక్తి దగ్గరికి వెళ్తే నా కూతురు ప్రాణం పోతుందని తెలిసి కూడా నేను ముందడుగు వేసి నా కూతుర్ని ఆ దుష్టశక్తి ప్రారదోలటానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ఏమి చెయ్యకపోయినా మీరు ఎందుకు నా పైన నిందలు వేస్తున్నారు అని అవని అంటూ ఉంటుంది. నువ్వు చేస్తున్న మాయలు మంత్రాలు చూస్తుంటే మాకు నీ పైన అనుమానంగా ఉంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అనయ్య చాలు, నోరు మూస్తావా అని శ్రీకర్ అంటాడు. రే అవని అంటుంటే నీకెందుకురా కోపం వస్తుంది అని కృష్ణబాబు అంటాడు. అవని నా భార్య, అక్షయ నా కూతురు, వాళ్ళిద్దరిని అంటుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. మాయ మీరు చెప్పండి, నేను చేస్తుంది తప్ప అని అవని అంటుంది. లేదమ్మా, నువ్వు మాట ఇచ్చావంటే మాట మీద నిలబడతావు, నాకు నీ మాట పైన నమ్మకం ఉంది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. సరే మాయ, మనం పల్లెటూరి ప్రజల దగ్గరకు వెళ్దాం పదండి, ముందు మన ఊరిలో ఉన్న సమస్యను పారదోల్దాం అని చెప్పి అవని అంటుంది. ఏంటి సమస్యను పారదోల్తావా? ఎట్లా అమ్మా? పల్లెటూరులో ఉన్న పొలాలన్నీ కూడా నల్ల రంగులోకి మారాయంట. నల్ల రంగులో మారిన పంట పొలాలను పచ్చటి రంగులోకి ఎలా తీసుకొస్తావు? రంగు వేసినంత ఈజీ అనుకుంటున్నావా అని చెప్పి వసంత్ అంటుంది. ఆ సమస్యకు నా దగ్గర ఒక పరిష్కారం ఉంది అని అవని అంటుంది. ఏంటా పరిష్కారం అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. నా కూతురు అక్షయ్ చేత అమ్మవారి ప్రసాదం తయారు చేపిస్తాను. మనం ఏరువాక సమయంలో ప్రసాదాన్ని తయారు చేసి పంట పొలాల్లో ఎలా అయితే చల్లుతామో ఇప్పుడు కూడా అలానే పంట పొలాల్లో ప్రసాదాన్ని చల్లుతాము. నలుపు రంగులో ఉన్న పంట పొలాలు కాస్త పచ్చటి రంగులోకి మారతాయి అని అవని అంటుంది. నువ్వు చేస్తుంది మంచి పనమ్మా, వెళ్ళమ్మా అవని పల్లెటూరి ప్రజల దగ్గరికి అని ప్రసాదరావు అంటాడు. మీరు కూడా రండి మోయ అని అవని అంటుంది. మీ అత్తయ్య ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తానమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటే, అత్తయ్య ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఖచ్చితంగా ఉండుంటుంది మోయ, అత్తయ్య ఆచూకీ నేను తెలుసుకుంటాను, మీ భార్యను తీసుకొచ్చి మీ కళ్ళ ముందు నిల్చోబెడతాను, మీరు కంగారు పడకండి, రండి మోయ వెళ్దాం అని అవని అంటుంది. సరే అమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటాడు. ఇక అవని వాళ్ళు పల్లెటూరి ప్రజల దగ్గరికి బయలుదేరతారు. మరోవైపు పల్లెటూరి ప్రజలంతా కూడా ఒక దగ్గర సమావేశమై అవనమ్మ అక్షయమ్మను తీసుకొస్తానని అర్చనమ్మను తీసుకొచ్చింది. ఇప్పుడేమో అర్చనమ్మ అక్షయమ్మ ఇద్దరు ఒకటే అంటున్నారు. మన ఊరి సమస్య ఎలా పోతుందో నాకు అర్థం కావట్లేదు అని పల్లెటూరి ప్రజలంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అవనమ్మపై మాకు నమ్మకం ఉంది, అవనమ్మ ఖచ్చితంగా ఏదైనా చెప్పిందంటే ఆ పని చేస్తుంది. అవనమ్మ అక్షయమ్మ ఇద్దరూ కలిసి ఈ ఊరిలో ఉన్న దుష్ట శక్తిని తరిమి కొడతారు, మనం భయపడాల్సిన అవసరం లేదు అని పల్లెటూరి ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అవని వాళ్ళు కారు దిగి పల్లెటూరి ప్రజల దగ్గరకు వెళ్తూ ఉంటారు. మీ గురించే మాట్లాడుకుంటూ ఎదురు చూస్తున్నామమ్మా, రండి అని పల్లెటూరి ప్రజలు అవనిని పిలుస్తూ ఉంటారు. అమ్మ అవనమ్మ, పల్లెటూరులో ఉన్న సమస్యను మీరే పోగొడతారని మేమంతా కూడా నమ్ముతున్నామమ్మా. పల్లెటూరి సమస్యను ఏ విధంగా తరిమి కొడతావమ్మా? ముందు పచ్చటి పొలాలు కాస్త నలుపు రంగులోకి మారాయి, వాటికి ఒక పరిష్కారం చూపించండి అమ్మా. ముందు తినటానికి పంటలు పండితేనే కదా ఆ తర్వాత మనకేదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకోగలిగేది అని పల్లెటూరి ప్రజలు అంటూ ఉంటారు. ముందుగా నేను కూడా ఆ సమస్యనే పరిష్కరిద్దాం అనుకుంటున్నాను. నా కూతురు అక్షయ ప్రసాదం తయారు చేస్తుంది. ఏరువాక సమయంలో మనం ఎలా అయితే ప్రసాదం తయారు చేసి పంట పొలాల్లో చల్లుతామో ఇప్పుడు కూడా అలానే పంట పొలాల్లో ప్రసాదాన్ని చల్లుతాము. అప్పుడు నలుపు రంగులో ఉన్న పంట పొలాలు కాస్త
పచ్చ రంగులోకి మారిపోతాయి అని అవని చెప్తూ ఉంటుంది. ఆ తరువాత దుష్ట శక్తిని తరిమి కొడదాము అని అవని పల్లెటూరి వాళ్ళకు చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అవని, మాకు చాలా భయంగా ఉంది, అసలు ఏం జరుగుతుందో ఏంటోనని చాలా భయపడుతున్నాము అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. సమస్య మీది కాదు, మనది. మనమంతా కలిసి దుష్ట శక్తిని తరిమి కొడదాము. మన ఊరిలో అన్నపూర్ణాదేవి కొలువుంది. అన్నపూర్ణాదేవి కొలువున్న ఈ ఊరిలో ఎలాంటి వింతలు విడ్డూరాలు జరగటం మామూలు విషయం కాదు. మీరెవరు కంగారు పడకండి అని చెప్పి అర్చన పల్లెటూరి వాళ్లకు చెప్తూ ఉంటుంది. ముందు ప్రసాదం తయారు చేయడానికి నా కూతురు అక్షయ్ను తీసుకెళ్ళి అమ్మవారికి దండం పెట్టించుకొని తీసుకొస్తాను, మీరు ప్రసాదం ఏర్పాట్లు చేయండి అని చెప్పి అవని పల్లెటూరి వాళ్ళకు చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి పల్లెటూరి ప్రజలంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.